హాయ్ అండి, ఈరోజు నేను బచ్చలాకు పప్పు చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక గ్లాస్ పప్పు వేసుకొని దాన్ని కడుక్కోవాలి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లో వేసుకొని 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. బచ్చలాకు వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని దాని నీళ్ళంతా ఒడిగేలాగా చేసేసి నీళ్ళు వడిగాక పప్పులో వేసుకోవాలి. టమాటాలు చిన్న సైజు ఒక 5 తీసుకున్నానండి. 5 కట్ చేసి వేసుకున్నాను. తెల్లగడ్డలు వేయాలి. ఎర్రగడ్డ, పెద్ద నిమ్మపండు సైజు చింతపండు, 4 పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం అండి. మేము మామూలుగా అయితే పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలని వేసుకోవచ్చు. నేను ఇవి 4 అవి 4 వేసానండి. పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. ధనియాల పొడి వేసామంటే కొంచెం టేస్ట్ వస్తుందండి. ధనియాల బదులు ధనియాల పొడి వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే విజిల్ వచ్చినప్పుడు పైకి ఎగరకుండా ఉంటుంది. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేదాకా 5-6 విజిల్ వచ్చేదాకా పెట్టుకున్నాము. 5-6 విజిల్ వచ్చిందంటే బాగా ఉడుకుతుందండి. విజిల్ ఆవిరిపోయిందండి. పప్పు సెట్లో వేసుకొని పప్పు ఎనుపుకోవాలి. ఎనిపి పక్కన పెట్టుకొని తిరబాతు చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, జీలకర్ర, ఉప్పు రుచికి పడంత వేసుకోండి. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతేనండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.